సార్ ఇప్పుడు కేంద్రంలో ఎన్నికల సంఘం దగ్గరికి మీరు పలుసార్లు వెళ్ళి మాట్లాడినటువంటి దరిమిల వాళ్ళు ముగ్గురు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయటం వల్లనే ఒక కలెక్టర్ సస్పెండ్ అయ్యాడు. మేమేం కోరుకుంటున్నామంటే ఎలక్షన్ కమిషన్ మాకేదో అనుకూలంగా చేయమని కాదు, న్యూట్రల్ గా ఉంటారని చెప్పి. అదే గనక ఈయన వదిలేస్తే ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. రాష్ట్రంలో స్మగ్లర్లు పోలీసుల మీద కార్లు ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. ఎర్రచంద్రం అతనికి చిత్తూరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. ఒక్క నిమిషం రఫీ గారు, నా క్వశ్చన్ ఆన్సర్ చేయండి ప్లీజ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంటే న్యూట్రల్ గా ఎలక్షన్ జరుగుతుంది అనేది మీ పర్సెప్షన్, రైట్? మేము ఈ అరాచక ముఖ్యమంత్రి కర్ణాటకలో లేడు, తమిళనాడులో లేడు, తెలంగాణలో లేడు, భారతదేశంలోనే ఎక్కడా లేడు. అంత పెద్ద శత్రువు కనపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు. ఓకే, నేనేమన్నా భారతీయ జనతా పార్టీ మీతో పొత్తులు లేకపోతే ఎలక్షన్ ఫెయిర్ గా జరగదు అది కాదు. మాకు కొంత సపోర్ట్ ఉంటుందని చెప్పి ఫీల్ అవుతున్నాం. ఎట్లా, ఏ రకమైన సపోర్టు? ఇవాళ మొత్తం భారతీయ జనతా పార్టీ రుక్కు పెడుతున్నారా? ఆగండి, చూడండి సార్, మీరు మరీ దాన్ని సూక్ష్మంగా చెప్పకండి. ఇవాళ పోలీస్ ఆఫీసర్ క్లియర్ గానే ఉంది, ఓపెన్ గానే ఆయన కావలసిన వాళ్ళందరినీ వేసుకుంటున్నాడు, రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళందరినీ వేసుకుంటారు సార్. ఎవరు ఆపుతారు సార్? ఎవరు వేసుకోలేదు. ఎవరు అధికారంలో ఉంటే ఎన్నికల ముందు ఆఫీసర్లు వేసుకోవడం వెరీ కామన్. మీరు ఆ విషయాలు ఇప్పుడు అవసరం లేదు. పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తు పెట్టుకోవడానికి పాయింట్ ఆన్సర్ ఏంటి ఒకటి చెప్పండి నాకు. ఒకటి, రాష్ట్ర ప్రయోజనాలా? రెండు, ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేయడం కోసమా? నేను చెప్తున్నాను వినండి సార్. మేము పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రకటన చేస్తాం, ఢిల్లీలోనే ప్రకటన చేస్తాం. ఓకే, ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఏం ఆశించి పెట్టామో, ఎందుకు పెట్టామో మేము చెప్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది వేలో ఉన్నాడు, అప్పుడే నాకు అన్ని చెప్పామంటున్నారు మీరు. నేను చెప్పిన ఒకటి ప్రజలకు చెప్పడానికి ఒక ఎజెండా ఉండాలి కదా. 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు అని మీరే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ దగ్గర మెడలు వంచేశారని మీరే మాట్లాడుతున్నారు. ఆయన వంచిన దగ్గరే మీరు కూడా పోయి వంచడానికి రెడీ అయిపోతున్నారా మెడలని జనాలు అనుకోవడానికి అవకాశం ఉంది కదా. ఏమంటే ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ 90% మంది తెలుగుదేశంతో పొత్తు కావాలని కేంద్రానికి నివేదిక ఇచ్చిన దరిమిలో వాళ్ళు అనుకుంటారు పోటీ చేయాలంటే వాళ్ళు సింగిల్ గా గెలిచే పరిస్థితి లేదు. మీరుంటే 4 సీట్లు గెలుస్తారు అనుకుంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది. కానీ మీ ఇంట్రెస్ట్ ఏంటి? మీ ఇంట్రెస్ట్ రాష్ట్రం ఇంట్రెస్టా, వేరే ఇంట్రెస్ట్, వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా అని? మా ఇంట్రెస్ట్ రాష్ట్రం ఇంట్రెస్టే. ఎలా? ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగితే మేము అధికారానికి వస్తాం. మీతో బీజేపీ ఉండకపోతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగదు. సో అంటే బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇతను జరపనివ్వడు. ఇతను కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. చూస్తున్నాం కదా. ఈ రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ చాలు కదండి, ఓటర్ లిస్ట్ చాలు కదా. సో ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో ఇవన్నీ అవకతవకలు జరగడం వెనక కేంద్ర ఎలక్షన్ కమిషన్ అధికారులు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాదు. మరి ఎట్లా చేశారు ఇది? రాష్ట్ర అధికారులు, కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేయించాడు ఇతను, వాలంటీర్లు పెట్టి. మీతో పొత్తులో లేకుండానే ఆ తప్పులన్నింటినీ గుర్తించి కలెక్టర్ కూడా సస్పెండ్ చేశారు కదా. చాలా మందిని చేయించారు. బాగా చేసినట్టే కదా పొత్తులో లేకపోయినా. ఇంకా 300 మేము పోరాటం చేసాం. ఆ పోరాటం ఎలక్షన్ లో కూడా చేయొచ్చు కదా అంటున్నా. ఎలక్షన్ లో చేయొచ్చు కదా అంటే ఇతను మామూలు అరాచకవాది కదా కాదు కదా. ఏంటి సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు అరాచకవాది చేశాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాడు. పేదవాడికి విద్యనే అందిస్తే పేదరికం పోతుందని జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యం పెట్టుకొని పనిచేస్తా ఉన్నాడు. సిగ్గుండాలి మనం మాట్లాడుతూ ఉంటే. వయసు పెరిగింది కానీ మనం మాట్లాడుతున్న తీరన్న మార్చుకోండి. అరాచకం ఏం అరాచకం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు చేసిన అరాచకం కంటే ఎవరన్నా చేశారు? ఏం మాట్లాడతారు? చెప్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. మాట్లాడేది ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్తున్నాడు శాసన మండలి ఎన్నికల్లో మేము గెలిచామంట. గెలిచాం. 8వ తరగతి చదివిన వాళ్ళని ఓటర్లుగా
తయారు చేసి క్యూలో పెడితే పట్టించాం. అది మీరే చేశారని మేము కూడా ఆరోపణ చేస్తాం. మీరు చేసిన వాళ్ళ ఓట్లతోనే గెలిచారా మీరు అంటున్నా? 8వ తరగతి వేసిన ఓట్లతోనే మీరు గెలిచారా? 8వ తరగతి ఓట్లతోనే మీరు గెలిచారా అంటున్నా? అధికారులంతా నీ చంద్రబాబు నాయుడు దగ్గర 14 సంవత్సరాలు పనిచేశారు. అదే అధికారులు 8వ తరగతి పిల్లలు అంటారు, వాళ్ళు ఓట్లేసి ఇంటనే కదా గెలిచింది. పురుషోత్తం రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చేసినా సరే గెలిచాం. వాళ్ళు ఓట్లేసి గెలిచారు, అదే కదా మీరు చెప్పేది. పురుషోత్తం రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ప్రజల్లో ఆ స్థాయిలో వ్యతిరేకత ఉండి ఓట్లేస్తే ఎలక్షన్ కమిషన్ అధికారులు ఆపలేరు రిజల్ట్ ని, ఎలక్షన్ రిజల్ట్ ఉదాహరణ అని చెప్పారు. ఏమంటే తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలా ఎలక్షన్ ఆఫీస్ లో మొత్తం డౌన్లోడ్ చేసి దొంగ ఐడెంటిటీ కార్డులు తయారు చేశారని ఎలక్షన్ లో మీరు ఫైట్ చేయాలంటే, ఎలక్షన్ బాగా జరగాలంటే బీజేపీ లేకుండా జరగదు అని బిలీవ్ చేస్తారు. దానికోసం బీజేపీని కోరుకుంటారు. యాజ్ ఫర్ యూ అనేక అంశాల్లో కోరుకుంటున్నాం. అది ఒకటే కాదు, ప్రయోజనాలు ఇతను అన్ని కూడా తాకట్టు పెట్టేసి ఇతని కేసుల కోసం తాకట్టు పెట్టేసి రాష్ట్ర ప్రయోజనాలు అడగలేదు. అతను మొత్తం అతని కేసుల గురించి రాష్ట్రాన్ని పని చేశాడు. ఇప్పుడు ఖచ్చితంగా అతని జైల్లో పంపిస్తాం ఎన్నికలైన తర్వాత.